ఒకసారి జిత్తులు మారి నక్క ఒకటి ఆకలితో నకనకలాడిపోతూ ఆహారం కోసం బయలుదేరింది. అమ్మో, ఆకలి దంచేస్తోంది. లోపల ఎలుకలు ఇష్టారాజ్యంగా డాన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు కడుపు నిండా తింటే గాని నా ఒంటికి సరిపడా శక్తి రాదు. ఏదో ఒకటి దొరికి పుణ్యం కట్టుకుంటారా బాబు అనుకుంటూ వేగంగా నడుస్తూ వెతకసాగింది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది. అరే, ఏ బర్రో గుర్రో దొరుకుతుంది అనుకుంటే ఈ పిల్ల కుందేలు కనిపించిందే. ఏదోటి ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలుకు గుండె ఆగినంత పని అయ్యింది. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే ఏం భయం లేనట్టు నటిస్తూ, ఏం నక్క బావా, బాగున్నావా అంటూ దానికే ఎదురు వెళ్ళింది. మాటలతో బురిడి కొట్టించి తప్పించుకోవాలని ట్రై చేయకు. నీ పని ఫినిష్. ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నా అంది నక్క పడి పడి నవ్వుతూ. నక్క బావా, నీకెదురుపడి తప్పించుకోవడం సాధ్యమా చెప్పు. నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు కదా, మీ తాత వల్ల కూడా కాదు. కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదుగా. ఎస్, నువ్వు చెప్పింది పాయింటే. మరి వేరే ఆప్షన్ లేదు కదా. సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంట వంట లేదు అంది కుందేలు. అరే, నా గురించి నీవు బాధపడడం చాలా ఆశ్చర్యంగా ఉందా. ఎంతగా ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడిగింది నక్క. నక్క బావా, పక్కనే మా ఇంటి దగ్గర మా ఆయన గారు ఉన్నారు. నేను లేకపోతే ఆయన ఒంటరిగా ఉండలేడు. కనుక నువ్వు వస్తే నన్ను ఆయన్ని కూడా ఒకేసారి తినేద్దువు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకు ఒకరికి ఒకరం లేమనే బాధ తప్పుతుంది అని చెప్పింది కుందేలు. నీ మాటలు వింటుంటే విడ్డూరంగా ఉన్నాయి. నిజమేనా? నమ్మమంటావా అని సందేహంగా అడిగింది నక్క. నీ మీద ఒట్టు, నన్ను నమ్ము నక్క బావా అంది కుందేలు అమాయకంగా. సరే, నా మీద ఒట్టు పెట్టావు కాబట్టి నమ్ముతున్నా. నా పైన నాకు నమ్మకం లేకపోతే ఎలా? నువ్వు చెప్పింది నిజమైతే ఫుల్ మీల్స్, లేకపోతే ప్లేట్ మీల్స్, ఏదో ఒకటి పదా అని తొందర చేసింది నక్క. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకే నక్క రాసాగింది. కొంత దూరంలో గుహ నుండి బయటకు వస్తూ పెద్ద సింహం కనిపించింది. ఆ వెంటనే కుందేలుకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మృగరాజా, ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. త్వరగా రండి రండి అంటూ అరిచింది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. అయ్యో బాబోయ్, ఆ సింహం గాని నన్ను చూసిందా? నా ఆకలి మాట దేవుడెరుగు. దాని ఆకలి తీర్చేసుకుంటది. నేను చంపా అనుకుని భయంతో పరుగందుకుంది. తర్వాత కుందేలు నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.